మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన సింపుల్ అండ్ టేస్టీ వంట చూసేసారు కదా. పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో, మీ పేరు? అర్చన అండి. అర్చన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తార్నాక, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? తేజస్వి. మీరు ఎక్కడి నుంచి? తిరుమలగిరి నుంచి. తిరుమలగిరి. మీ ఇద్దరు పరిచయం ఉందా? అవునండి, తిను మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట. ఓ సిస్టర్ వాళ్ళ పాప. Yeah. అంటే మీరు పిన్ని ఈవిడ కూతురు అనమాట. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో మంచి రెసిపీస్ ప్రిపేర్ అయ్యారా? ఎస్ అండి. సో తేజస్వి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు గోబీ పనీర్ పరోటా. గోబీ పన్నీర్ పరోటా. ఓకే, అర్చన గారు మీరు? టొమాటో కా సాలన్ అండి. టొమాటో కా సాలన్. ఓ మిర్చి కా సాలన్ లాగా టొమాటో కా సాలన్. నేనైతే ఎప్పుడు తినలేదు. అంటే ఉందా ఈ రెసిపీ? ఓకే, ఫేమస్. సో ఎవరు చేస్తారు ఫస్ట్ ఇద్దర్లో? తేజస్వి. మీరు చేస్తారా? ఓకే ఓకే. మరి గోబీ పన్నీర్ పరోటా కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోబీ పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పరోటా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో తేజస్వి స్టార్ట్ చేద్దామా? సో గోబీ పరోటా, గోబీ పన్నీర్ ఉంది కదా. బేసిక్ గా పరోటాస్ లో గోబీ పరోటా కూడా చాలా ఫేమస్. అంటే అందరూ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మీరు దానికి కొంచెం పన్నీర్ కాంబినేషన్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక బౌల్ లో మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసేసుకుందాం. దీనికి ఏమి మనం ఫ్రై చేసుకోవడానికి అట్లా ఏం లేదు. డైరెక్ట్ గా ఓకే. ఇంత సన్నగా ఉంటే మనకి ఇది లైక్ గ్రేట్ చేసేసుకుందాం. గ్రేట్ చేసుకుంటే బెస్ట్ కదా. ఇది వచ్చేసి పనీర్. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇది ధనియాల పొడి లైక్ 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఓకే, సో రెడ్ చిల్లీ పౌడర్ సరిపడా, కొంచెం పసుపు, సో ధనియాలు లైక్. ఓకే, సో కొత్తిమీర, ఇంకా కొంచెం లైక్ లెమన్ జ్యూస్. ఓకే, ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసేసుకున్న తర్వాత లైక్ పిండి ఉంటుంది కదా, సో ఆ పిండిలో దీన్ని స్టఫ్ చేసి నార్మల్ రోల్ చేసేసుకోవాలి. సో ఇది మనకంటే పొడి పొడిగా ఉందిగా, ముద్దలా అవుతుందా? అవుతుంది, ఎందుకంటే దీంట్లో స్టఫ్ చేసాం కాబట్టి చేసేటప్పుడు సరిపోతుందా? ఓకే ఓకే. సో ఇది ఆల్రెడీ మనం గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో, ఇంకా ఆయిల్. సో మామూలుగా చపాతీ పిండి తడిపేసి కాస్త నానబెడితే కొంచెం సాఫ్ట్ గా కదా. సో బేసిక్ గా అంటే కుకింగ్, ఇది స్టఫింగ్ కుక్ చేసుకునే పని లేకపోతే మనకి పరోటా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. లేకపోతే అదొక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ ఉంటుంది. సో ఏం చేస్తుంటారు తేజస్వి మీరు? ఐఎమ్ వర్కింగ్ విత్ NIIT యాజ్ అ సీనియర్ అకాడమిక్ కౌన్సిలర్. ఓ నైస్ నైస్. ఇది ఇలా స్టఫ్ చేసుకొని. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? He used to work with Genpact. It's been 2 months as he's moved to Dubai actually. So now he is in Dubai. అయితే మీరు కూడా వెళ్ళిపోతారా ఇప్పుడు? Yeah, mostly within like another month I'll be there. ఓకే. సో ఇది స్టఫ్ చేసి దుబాయ్ వెళ్ళొచ్చాను తెలుసా? అవునా? సో నెక్స్ట్ టైం when you visit maybe we will meet. తప్పకుండా అక్కడ చేద్దురు గానీ వంటలు. సో ఏం పేరు మీ వారి పేరు? అశ్విన్. ఎన్నాళ్ళైన పెళ్ళే మీకు? 4 years. సో వంటలన్నీ వచ్చేసాయా? ఆల్మోస్ట్. సో ఆయనకి ఏది నచ్చుతుందో అది మాత్రం బాగా పర్ఫెక్ట్ గా వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మోస్ట్లీ మీకు నచ్చినవి నాకు నచ్చినవి వచ్చు, ఎలాగో వచ్చు. ఓకే, సో మీ వారికి నచ్చిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారా పెళ్ళైన తర్వాత? ఓకే, అంటే బాగా తినేవాళ్ళు ఉంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, తప్పదు. అంతే, ఏది పెట్టినా తినే వాళ్ళకైతే పర్వాలేదు కానీ రైస్ అస్సలు ఇష్టం ఉండదు మా హస్బెండ్ కి. ఓన్లీ చపాతీ 3 times. యా, ఎంత ఓపికో ఆయనకి. నాకు ఒకసారి తినమంటేనే బాధ వస్తుంది చపాతీ, ఎందుకో తెలీదు. ఓకే, సో కొంచెం ప్యాన్ వేడైతే మనం అది వేసేసుకోవచ్చు కదా. నైస్ నైస్. సో ఖాళీ టైం ఎలా స్పెండ్ చేస్తుంటారు మరి? ఉంటుందా టైం? ఖాళీ టైం అంటే ఓన్లీ సండే ఒక్క రోజు కాబట్టి మూవీ, ఔటింగ్ అలా.
ఎలా దీన్ని గీతో కాల్చుకుంటున్నామా ఆయిల్ తోనేనా? ఘీ అయినా ఆయిల్ అయినా మన choice. మన చాయిస్. ఓకే. సో మీరు ఒక్కలేనా, బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. షీ ఈజ్ ఆల్సో లైక్ ఇప్పుడే కంప్లీట్ అయింది BSc. సో యంగర్ సిస్టర్. ఓకే. తన పేరేంటి? భావన. ఈవిడ ఒకటి నా పిన్ని. మీకు ఇంకా ఉన్నారా పిన్నులు పెద్దమ్మలు? ఉన్నారు. ఎంతమంది? వీళ్ళు టోటల్ 9 మెంబర్స్. అబ్బో బాబోయ్, మీ నెంబర్ ఎంత? నేను లాస్ట్ మీరు లాస్టా? 9th? ఆహా, బ్రదర్స్ ముగ్గురు అక్కయ్యలు. సో అయితే మీరు బాగా ప్యాంపర్డ్ కిడ్ చిన్నప్పుడు? చాలా అండి. ఇప్పుడు కూడా స్టిల్? కంటిన్యూ. అబ్బా, అంతమంది సిబ్లింగ్స్ ఉంటే భలే ఉంటుంది కదా. రియల్లీ వెరీ హ్యాపీ. ఇలాంటి విన్నప్పుడు నాకు కొంచెం బాగా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అంటే పెద్ద ఫ్యామిలీస్ ఈ మధ్య తక్కువ వింటూ ఉంటాం కదా. సో వేద్దామా ఆయిల్? సో అందరూ ఇక్కడ హైదరాబాద్ అండి, డిఫరెంట్ ప్లేసెస్? ముగ్గురు అన్నయ్యలు మాత్రం విజయవాడలో ఉన్నారండి. Okay. మిగతా ఇద్దరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇక్కడే. సిస్టర్స్ అందరూ? సిస్టర్స్ అందరూ హైదరాబాద్. నైస్. సో ఇది చక్కగా అటు ఇటు కాలితే మనకి పరోటా రెడీ. ఇంకా వీటిలో కాంబినేషన్ చట్నీ ఆర్ కర్డ్ రైతా బాగుంటుంది కదా. కలర్ఫుల్ గా బాగుంది. ఇదంతా కొంచెం కారం అది వేశారు కదా, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ మొక్క ఉండిపోయింది కాబట్టి అది అలా బయటకు వచ్చేసింది. మామూలుగా అయితే మనకి అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఎవరైనా అడిగినప్పుడు చెప్పొచ్చు కాలీఫ్లవర్. అంటే ఇలా అయితే తెలిసిపోతుంది ఇందులో కాలీఫ్లవర్ ఉంది కదా. లేకపోతే జనరల్ గా పెడితే ఏదో క్రంచీగా ఆ టేస్ట్ బాగుంటుంది. సో అటు ఇటు కాలితే చక్కగా తీసేసుకుందాం. ఫ్రమ్ మహారాష్ట్ర అన్నమాట. ఓ, సో మీ మదర్ టంగ్ మరాఠీయా? ఓ యా, తెలుగు? ఓకే. కానీ మిమ్మల్ని చూస్తే అలా లేదు. అందుకే స్ట్రగుల్ అవుతున్నాం కొంచెం. లేదే, అసలు ఏం స్ట్రగుల్ అవ్వట్లేదు. అంటే స్ట్రగుల్ అయితే బేసిక్ గా నేను కనిపెట్టేస్తాను. కానీ మీరు బాగా వచ్చిన మాటలే మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. అందుకే కొంచెం లెస్ టాకిటివ్ అన్నమాట. ఓకే. ఓ, అయిపోయిందా? నైస్. మీకు టాటూస్ అంటే బాగా ఇష్టమా? బాగుంది మీ బటర్ఫ్లై టాటూ. ఓకే. సో పరోటా రెడీ. దీంట్లో కాంబినేషన్ మనకి చక్కగా నచ్చింది ఏదైనా కూడా అలా పెట్టుకొని తినేయొచ్చు. సో చూసారు కదండి, వేడివేడిగా గోబీ పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పన్నీర్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో కాలీఫ్లవర్ తురుము, పన్నీర్ తురుము, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో గోబీ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, గోబీ పన్నీర్ పరోటా రెడీ. సో రాజు గారు, వేడివేడిగా పరోటా రెడీ. ఓకే. వెరీ టేస్టీ. సో స్పైసీగా చాలా బాగుంది. కొంచెం రైతా అది ఉంటే సూపర్ గా ఉంటుంది. వెరీ నైస్. చాలా బాగుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే మనకి ఏం కుక్ చేసే అలా పని లేకుండా హ్యాపీగా అన్ని డైరెక్ట్ మిక్స్ చేసేసుకొని. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చాలా మంది టీనేజ్ వాళ్ళని చికాకు పెట్టే సమస్య మొటిమలే. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే పుదీనా రసాన్ని మొటిమల మీద తరచుగా రాస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి.